ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాల్ రెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసి ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్ని ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల. ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా
ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువు గారైనటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారికి బంధువులై వారు కూడా నాకు ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ తన సొంత ప్రతిభతో కానీ తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి? అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు, నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్ట అయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు, వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంట. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతులు గారు చెప్తున్నారు అని చెప్తారు, సహజమే. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువు నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. ధనుస్సు రాశి వారికి సోదరుల యొక్క డెవలప్మెంట్ పుష్కలంగా ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు, మీరంతా కూడా మాయా మత్స్యంద్రులు, మహానగరంలో మాయగాడైపోతారు, మెగాస్టార్ చిరంజీవులు అయిపోతారు మీరంతా కూడా. భా అక్షరంతో ఉన్నటువంటి భారత్, అలాగే బౌలింగ్ చేయడంలో మంత్రగాడైనటువంటి బూమ్రా మనకి వరల్డ్ కప్ను కొట్టుకొచ్చేసాడు. అది ధనుస్సు రాశి యొక్క పవర్. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఒక మంత్రగాళ్ళలాగా వెళ్ళిపోతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు తిరుగు లేకుండా వెళ్ళిపోతారు. గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి సినీ రంగము, టీవీ రంగము, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మహానగరంలో మాయగాళ్ళ విజృంభిస్తారు. అలాగే అయితే అర్ధాష్టమ శనువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నరఘోష పేరుతో, నరదృష్టి పేరుతో మనం అనుకున్నటువంటి సక్సెస్ని మనం అందుకోలేకపోయామే, మనం ఇంకా బాగా చేసి ఉండాల్సిందే అనుకుంటూ వీళ్ళంతా కూడా భావనలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. మరి జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తారు. ఆ తర్వాత అష్టమంలో మనకి కర్కాటక రాశిలోకి వచ్చి చక్కగా 2 జూన్ 2026 సంవత్సరంలో మీకు వద్దంటే డబ్బులు, ఈ విధంగా అప్పులు, మనం అడిగిన అప్పు ఇవ్వాలి కదండి, అప్పులు వద్దంటే ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అలాగే అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి జనవరి 1, 2026 సంవత్సరం వరకు భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహము మీకు పిత్రార్జితమైనటువంటి ఆస్తిని, మీ తల్లిదండ్రులు, మీ బాబాయిల దగ్గర, మీ పెదనాన్నల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏమైనా వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి తీసుకున్నట్లయితే మీ దాయాదులంతా కూడా అవన్నీ కూడా నలిఫై అయిపోయి మీ దగ్గరికి ఇప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీ బంధువులు ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. అయితే నరదృష్టి, నరఘోషల వల్ల మీకు మనస్సంతా నిస్సారంగా, నిస్పృహగా, జీవితం అంతా కూడా ఏదో రొటీన్గా వెళ్ళిపోతుందండి అంటారు. చూడండి, మీరు బాగా వెల్ సెటిల్డ్ అయినటువంటి వాళ్ళని చూడండి, ఆయన ఏముందండి అంటుంటారు. మరి ఇదంతా కూడా నరదృష్టి, నరఘోష వల్ల ఫలితాలు. అంటే ఒక పీక్ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి లైఫ్లో అన్నీ సాధించేసినటువంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉండదు అనమాట. సో ఏదైనా సాధించాలనుకుంటే యంగ్ ఏజ్లో సాధించాలి. యంగ్ ఏజ్లో సాధించాలన్నప్పుడు మీరు ఎర్రగా బుర్రగా ఉంటారు, కండలు తిరిగిన శరీరాలు ఉంటాయి, టోరన్ జీన్స్లు వేస్తారు, ఫ్యాషన్గా గిరజాల చుట్టూ మా వేణువులాగా వేసుకుంటూ ఉంటారు. నరఘోష తాగకపోతే ఏం తోలుందండి మరి.
అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ధనుసు రాశి వారికి గురుభక్తి విపరీతంగా ఉంటుంది. ఆ విధంగా దైవ ఆరాధన బాగుంటుంది. ఈ రకంగా మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ అర్ధాష్టమ శని ఒక్కడే మనకు అవరోధాన్ని కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి వీటిలన్నింటినీ అధిగమించడం కోసం శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే మనకి శనీశ్వరుని టోటల్ బ్యాట్ చేసి పారేశారు అందరూ కూడా వాళ్ళ బిజినెస్ల కోసం. పంతుళ్ళంతా కూడా మరి శనికి అభిషేకం చేయాలా, శని ముట్టుకోకూడదు. శనికి అభిషేకం చేయాలా, నల్లని వస్త్రాలు ధరించాలా, అక్కడ తలస్నానం చేసేయాలా, మరి బట్టలు అక్కడే వదిలేసేయాలా, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇవన్నీ ఎప్పుడు చేస్తామని మన శ్మశానంలో మన బంధువులు కానీ ఎవరైనా కానీ చనిపోయినప్పుడు చేస్తారు. మనం కర్మలు చేస్తాం, మనం చెడ్డ కర్మలు చేస్తాం. మన కర్మలను వదిలించుకోవడం కోసం శనీశ్వరుడి దగ్గరికి వెళతాం. మరి శనీశ్వరుని అవమానిస్తున్నట్టుగా ఆయన ముట్టుకోకుండా, మరి వెనక్కి తిరిగి చూడకుండా, ఆయనకి బట్టలు అక్కడ వదిలేసి వచ్చేయడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా ఎవరో పంతుళ్ళు చెప్పారని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ద లార్డ్ సాటర్న్ హూ ఇస్ నో అదర్ దాన్ ద జగద్గురు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఫలితాలు ఉండవండి. ఇదే ఇలాంటి ఎవరైతే అవైదికమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి బోధనలు మరి ఈ యొక్క శంకరాచార్యులు చెప్పాడు ఎప్పుడైనా శనీశ్వరుడికి ముట్టుకోవద్దని, నల్లబట్టలు వదిలేయండి, వెనక్కి తిరిగి చూడకండి అని. వివేకానందుడు చెప్పాడా? యూజ్లెస్ ఫెలోస్ చెప్తారు, యూజ్లెస్ ఫెలోస్. అందువల్ల ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటిది కనుక వింటే మనం భ్రష్టులైపోతాం. ఇదే నరఘోష, నరదృష్టి యొక్క ఫలితం. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. రావి చెట్టుకి కిలోంపావు మనం ఏం చేయాలా, మనము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి అక్కడ పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి మనం చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవడం ద్వారా మనం వృద్ధిలోకి వస్తాం. గురువుకే పంగనామాలు పెట్టడం అనమాట. మనం కర్మలు చేసుకొని దుష్కర్మలు చేసుకొని మనము శనీశ్వరుడికి దగ్గరికి మనల్ని ఉద్ధరించమని మనం ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇన్సల్ట్ చేయడం, ఎవడో గొట్టంగాళ్ళు చెప్పినటువంటి అపరిపక్వత, అపరిణతి చెందినటువంటి అమెచ్యూర్డ్ పంతుళ్ళు అవనండి, కపట మంత్రగాళ్ళ, కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కులు చెప్పేటటువంటిది వినడం వల్ల వాళ్ళు ఎలాగో పోతారు. వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారు. మనం కూడా అడుక్కునే వాళ్ళం అయిపోతాం. కాబట్టి లిసన్ టు ద లర్న్ అండ్ ఫాలో ద లిటరేచర్ ఆఫ్ ద స్వామి వివేకానంద ఆర్ ఆదిశంకర, ఈ విధంగా రామానుజాచార్య, ఈ విధంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.